ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే ఈ ఆత్మను ఎవరు తెలుసుకోగలుగుతారు, ఎవరు తెలుసుకోలేరు అనే విషయాన్ని గురించి విచారిస్తూ ఒక శరీరం నుండి మరొక శరీరానికి బయలుదేరుతూ ఉన్నటువంటి వాడు, లేకపోతే శరీరమునందు ఉన్నటువంటి వాడు, ఇంకా కూడా విషయాలను అనుభవిస్తూ ఉన్నవాడు, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి వాడు అగు ఈ జీవాత్మను అజ్ఞానులు తెలుసుకోలేరు, చూడజాలరు. అదే జ్ఞాన దృష్టి కలిగినటువంటి వారు మాత్రమే కదా తెలుసుకుంటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అంటే ఆయా క్రియలు జరుపుతూ ఉన్నప్పుడు మరి అతన్ని అజ్ఞులు ఎరుగజాలరని, జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు అనేటువంటి అర్థమే కదా. మరి కొంతమంది అయితే ఏమంటారంటే, భగవంతుడు మాకెందుకు కనిపించట్లేదు అని ప్రశ్న చేస్తారు. దానికి సమాధానంగా శ్రీకృష్ణమూర్తి సమాధానం చెప్పివేశారు. నీవు జ్ఞాననేత్రాన్ని సంపాదించు, అంటే ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో దానిని గురించి వివేచన చేసి ఆ వివేకం కలిగి ఉండు. అలా సంపాదించినట్లయితే ఇక్కడనే నీవు శరీరమునందు ఉన్నప్పుడే నీ శరీరమునందు నీవు పరమాత్మను దర్శించగలుగుతావు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు కదా. అంటే పరమాత్మ యొక్క దర్శనం కోసం దూరంగా వెతుక్కోనవసరం లేదు. జీవుని యొక్క తన శరీరమునందే పరమాత్మ తత్వాన్ని కనుక్కోవచ్చు. తింటూ త్రాగుతూ అనుభవిస్తూ ఉన్న ఆ వ్యక్తిని మరి వివేచనతోటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అంటే, ఇక ఎటువంటి వివేచన అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని వివేచనతోటి, సూక్ష్మ దృష్టితోటి, జ్ఞాన నేత్రముతోటి మనుజులోనే మనుజుడు కనుక్కోగలుగుతాడు అని చెబుతూ, ప్రాపంచక దృశ్య వాసన ప్రాబల్యం వలన ఈ ప్రపంచ సంబంధమైన దృశ్య సంబంధమైన వాసనలు దృఢపడినందువలన అజ్ఞానులు అతనిని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఈ దృశ్య వస్తువులే నిత్యము అని భావిస్తూ ఉన్నారు. అద్దాన్ని గనక ప్రపంచం వైపు తిప్పి పట్టుకుంటే ముఖం అందులో కనబడుతుందా? లేదు కదా. తన వైపు తిప్పుకున్నప్పుడు మాత్రమే కనబడుతుంది. అలాగే మనస్సుని బహిర్ముఖంగా, చంచలత్వంగా, అనేక కోరికలతో కూడి ఉన్నట్లయితే ఆత్మ వస్తువు అందులో కనబడదు. అంతర్ముఖంగా మళ్ళాలి మనసు. చంచలత్వం లేకుండా నిశ్చల స్థితిలో ఉండాలి. ఎటువంటి కోరికలు కూడా లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే కనబడుతుంది. నిశ్చలమైనటువంటి మనసు అంటే ఆ విధంగా ఏ చపలత్వము లేనటువంటి మనసు ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటి అనే విషయాన్ని అనుభూతి చేసుకున్నటువంటి వానికే ఆత్మదర్శనము, భగవద్ దర్శనము అవుతూ ఉంటుంది. ఇక్కడ భగవద్ దర్శనము అంటే భగవంతుని యొక్క అనుభూతి అనేటువంటిదే కదా అర్థము. ఉత్క్రామంతం అని చెప్పారు. ఉత్క్రామంతం అని చెప్పడం చేత ఆత్మ జీవరూపమునందు ఈ శరీరమునందే తింటుంది, త్రాగుతుంది, మరొక శరీరాన్ని పొందుతూ ఉన్నది అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి ముముక్షులైనటువంటి వారు ఈ శరీరాన్ని ధరించినటువంటి ఆత్మ ఏం చేస్తుంది? ఆ ఆత్మ లేకపోతే శరీరం తింటుందా? కాదు. ఆ ఆత్మతత్వం సన్నిధి లేకపోతే ఈ శరీరం త్రాగుతుందా? లేదు. శరీరం అనేటువంటిది జడప్రాయమైనటువంటిది, దానికి స్వయం సత్తా లేదు. ఆ యొక్క పరమాత్మతత్వమైనటువంటి ఆత్మ యొక్క సాన్నిధ్యం చేత మాత్రమే ఇది ఈ శరీరము చేతనావంతమై తింటూ త్రాగుతూ మరొక శరీరాన్ని కూడా పొందుతూ ఉన్నది అని చెబుతూ, అంటే ఇదంతా ఆత్మే జీవరూపంలో ఉండి శరీరాన్ని ఆశ్రయించుకొని దాని ద్వారా తినడం, త్రాగటం, శరీరాన్ని వదిలేసి మరి ఒక చోటికి పోవడం అనేటువంటి విషయం తెలుస్తూ ఉన్నది కదా. కాబట్టి మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు
వారే కదా ముముక్షువులు. వారు భగవద్ దర్శనం కోసం దూరంగా పోనవసరం లేదు. జ్ఞాననేత్రము అనేది ఎప్పుడైతే అది వికసించిందో, జ్ఞాననేత్రం తెరవబడిందో, అప్పుడు మహనీయులు ఆ ఆత్మతత్వాన్ని తప్పకుండా చూడగలుగుతూ ఉన్నారు అని ఇక్కడ చెప్పడం చేత జీవితమునందు ప్రతి మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే జ్ఞాననేత్రం వికసించాలి. జ్ఞాననేత్రం అజ్ఞానము అనే దానితో కప్పబడి ఉన్నప్పుడు అది వికసిస్తుందా? లేదు. అప్పుడు అనాత్మ వస్తు స్వభావమైనటువంటి అజ్ఞానము, అవివేకాన్ని పోగొట్టుకోవాలి. ఈ విషయ సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి కలిగి ఉండాలి. మనస్సును ఏమాత్రం కూడా దృశ్య వస్తువుల వైపు బయటకు పరిగెత్తనీయకుండా చేయాలి. అంతేకాదు ఆత్మతత్వం యొక్క స్థిరత్వాన్ని గురించి, శాశ్వతత్వాన్ని గురించి విచారణ చేయాలి. తన ఆత్మ సర్వే సర్వత్రా ఏకరసమాత్రంగా సర్వము కూడా సూది మునమోపన సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆత్మతత్వం తన యందు కూడా ఉన్నది అని గుర్తించి తన యొక్క హృదయాంతర్గతంగా ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని పరిశోధించాలి. ఎందుకు? ఆ ఆత్మతత్వమే లేకపోతే తన శరీరం ఇలా నిలవడం, నడవడం, మాట్లాడడం, చూడడం, తినటం, త్రాగడం ఇవన్నీ క్రియలు చేస్తుందా? లేదు. ఎప్పుడైతే ఆత్మ శరీరం నుండి ప్రక్కకు తప్పుకుందో ఆ శరీరం జడప్రాయమై భూమి మీద పడిపోతుంది. శరీరానికి ఉండవలసినటువంటి అన్ని ఇంద్రియాలు కూడా, కాళ్ళు, చేతులు, కన్నులు, చర్మం, ముక్కు, ఆ నోరు అనేవి అన్నీ ఉన్నా కూడా అది ఏమాత్రము చలనం లేకుండా, ఏ క్రియను సల్పలేక చేయలేక అలా పడి ఉంటుంది. అది ఆత్మ యొక్క సన్నిధానం మాత్రం చేతనే ఈ యొక్క శరీరం అనేటువంటిది చేతనత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఇటువంటి జ్ఞాన విచారణ ద్వారా హృదయ పరిశోధన చేసుకోవాలి. ఆ హృదయాన్ని పరిశోధించుకోవడం చేత లోపలనే ఉన్నటువంటి ఆత్మని ఎరగడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే తన గురించి తాను విచారించుకోవడం ప్రారంభిస్తాడో ఆ విచారణ కూడా పరమాత్మ యొక్క సామీప్యము, పరమాత్మ యొక్క ప్రేరణ చేతనే తనను తాను వివరించుకొని విచారించుకున్నప్పుడు తనకు తాను దర్శనం జరుగుతుంది. కాబట్టి అందుకే పశ్యంతి జ్ఞానచక్షుషః అని సందేహరహితంగా ఎటువంటి సంశయము లేకుండా అసందిగ్ధంగా చెప్పబడినందుచేత జ్ఞాననేత్రం సంపాదించడమే తరువాయి భాగము. భగవంతుని యొక్క దర్శనం జీవునికి తప్పనిసరిగా లభించి తీరుతుంది అని మనకు స్పష్టపడుతూ ఉన్నది కదా. అంటే అటువంటి జ్ఞాననేత్రము అనేది లేదనుకో, ఇక జీవితము అనేది అది వ్యర్థమైనది, అర్ధరహితమైనది, నిరర్ధకమైనది అవుతుంది అని చెబుతూ ఆత్మని ఎవరు చూస్తారు, ఎవరు చూడలేరు అంటే జ్ఞాననేత్రం ఉన్నటువంటి వారే ఆత్మతత్వాన్ని చూడగలుగుతారు. అది లేనటువంటి వారు అజ్ఞానులేగా. ఆ అజ్ఞానులు ఆత్మతత్వాన్ని చూడలేరు. అసలు జ్ఞాననేత్రం అంటే ఏమిటి అంటే భగవానుడు అంటే పరమాత్మ కంటికి గోచరమవుతాడా? కాదు, అనుభవానికి సిద్ధిస్తాడు. అంతేకాదు జ్ఞాననేత్రము అంటే మరే అశాశ్వతమైన వస్తువేది, శాశ్వతమైన వస్తువేది? అశాశ్వతమైనదే అనాత్మ, శాశ్వతమైనదే ఆత్మ అనేటువంటి విషయము ఆత్మజ్ఞాన విచారణలో తనకు తాను తెలుసుకొని ఆ యొక్క ఆత్మతత్వమునందు, సత్య వస్తువునందు, శాశ్వత వస్తువునందు స్థిరపడి ఉన్నప్పుడు ఈ దృశ్యమాన సంబంధమైన వచ్చిపోయేటువంటి వస్తుతల పట్ల వానికి విరక్తి కలిగి ఉంటుంది. అదే కదా ఆత్మ పట్ల ఆసక్తి, అనాత్మ పట్ల విరక్తి కలిగి ఉండడమే ఆత్మ అనాత్మ వివేకము. అయితే చిత్తశుద్ధి లేనటువంటి వారు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆత్మను చూడజాలరు అని తెలియజేస్తూ యతంతో యోగినశైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఆత్మను సాక్షాత్కరించుకోవడం కోసం అంటే ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే సర్వే సర్వత్రా, సర్వము కూడా పిపీలకము మొదలుకొని బ్రహ్మ పర్యంతము కూడా మరి నిండి నిబిడీకృతమై ఉన్నది. సర్వము కూడా తానే అయి ఉన్నది ఆత్మ వస్తువు. అలా ఆత్మను, సర్వము నిండినటువంటి ఆత్మను తన యందు కూడా ఉంటుందిగా. ఆ యొక్క ఆత్మను తాను చూడలేడా అంటే చూడాలి. అలా తన
యందు నిక్షిప్తమై ఉన్నటువంటిది, సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ తన యందు కూడా నిక్షేపించబడి ఉన్నది. కాబట్టి అటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి యోగులు తమ యందు ఉన్నటువంటి ఆత్మను చూస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క మాంసమయమైనటువంటి చక్షువుతో, చర్మచక్షువుతో కాదు, అది వాని యొక్క అనుభవ సిద్ధికి పరమాత్మ అందుతూ ఉన్నారు, అనుభూతం చేసుకుంటూ ఉన్నారు. అలా ప్రయత్నం చేసేటువంటి వారే అయినప్పటికీ కూడా, ఒకవేళ అందరూ కూడా పరమాత్మతత్వాన్ని చూడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నవారైనప్పటికీ కూడా ఆ వాని యొక్క చిత్తమునందు వాని యొక్క ఆశయ సిద్ధి అనేటువంటిది జరగదు. వాడు ఏమి ఆశించాడు? పరమాత్మతత్వాన్ని సాక్షాత్కరించాలి అనుకున్నాడు. అయితే వాని యొక్క చిత్తంలో శుద్ధత్వము లేదు. శుద్ధత్వము లేకపోవడానికి వాడు దృశ్య సంబంధమైన వస్తువులను కూడా ఇంకా పట్టి ఉంచున్నాడు. అలాగా కోరికలతో కూడి ఉన్నాడు. అయినప్పటికీ కూడా వానికి పరమాత్మతత్వాన్ని చూడాలి అనే కోరిక కలిగింది. శుద్ధపడినటువంటి చిత్తము ద్వారా వాడు అవివేకే అయి ఉన్నాడు కదా. పూర్తి మాలిన్యాన్ని వదిలించుకున్నప్పుడు మాత్రమే నిశ్చలమైనటువంటి మనసుతో, మనసు పరమాత్మ యందు లీనం చేసినప్పుడు సంకల్పించవలసినది ఏమీ లేదు. కాబట్టి మిగిలి ఉండి శేషించి ఉండేది పరమాత్మే. కాబట్టి తనకు తాను దర్శించగలుగుతాడు. ఆ విధంగా చిత్తశుద్ధి లేనటువంటి అవివేకులు అజ్ఞానులే కదా. ఆ అవివేకులు అంటే వచ్చిపోయే స్థితి కలిగినటువంటి వారు, ఆ వస్తువుల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారే కదా అవివేకులు. జ్ఞానం యొక్క తత్వాన్ని తెలియనటువంటి వారే కదా అవివేకులు. కాబట్టి అటువంటి అవివేకులు పరమాత్మ తత్వాన్ని చూడాలి అనుకున్నప్పటికీ కూడా ఈ ఆత్మను చూడలేకపోతూ ఉన్నారు. అంటే అనేకులు భగవంతుని యొక్క ప్రాప్తి కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అందులో కొందరు సఫలమవుతూ ఉన్నారు, సత్ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. అంటే భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడం ప్రయత్నించే వారిలో కొందరు భగవంతుని యొక్క ప్రాప్తిని పొందుతూ ఉన్నారు. కొంతమంది మరి ఆ ప్రయత్నం అనేటువంటిది సఫలం కావడంలో వాళ్ళు అనుకున్నటువంటిది విఫలరే అవుతూ ఉన్నారు. వారికి సరైన ఫలితం రావట్లా. మరి అలా విఫలత్వం చెందడానికి కారణం ఏమిటి అనేదే కదా ఇక్కడ చేస్తూ ఉన్నారు అని చెబుతూ, అంటే చిత్తశుద్ధి కలిగి ప్రయత్నించేటువంటి వారు ఎప్పుడైతే శుద్ధపడినటువంటి చిత్తముతోటి పరమాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించేవారు తప్పకుండా కూడా సాఫల్యాన్ని పొందగలుగుతారు, సత్ఫలితాన్ని పొందుతారు. అంటే పరమాత్మను తమ యందు, పరమాత్మ స్థానాన్ని, పరమాత్మని సాక్షాత్కరించుకుంటారు. కానీ అదే ప్రయత్నము, అవే ధ్యానాదులు కూడా చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది. అయితే ధ్యానం చేయవచ్చు, పరమాత్మ సాక్షాత్కారం కావాలి అని ప్రయత్నం చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, జపం చేయవచ్చు, భజనలు కీర్తనలు ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాని యొక్క చిత్తంలో ఉన్నటువంటి మురికి పోల. అటువంటి వాళ్ళు మలిన చిత్తులే కదా. అంటే వారి యొక్క మనసు సంస్కరింపబడాల. సంస్కారాలు అంటే విశుద్ధమైనటువంటి సంస్కారం కలిగి ఉండాలి. దృశ్య సంబంధమైన సంస్కారాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? మలినము అయిపోతుంది చిత్తము. కాబట్టి అలా సంస్కారము లేనటువంటి మనసు ఉన్నవారు పరమాత్మను ఎప్పటికీ కూడా దర్శించలేరు, అంటే సాక్షాత్కరించుకోలేరు కదా. కొందరైతే శాస్త్ర పాండిత్యం మొదలైనవి మాత్రమే కలిగి హృదయమునందు పవిత్రత లేకుండా ఆత్మ యొక్క అన్వేషణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈ యొక్క జగత్తు సుందరంగా కనపడుతుంది వారికి, మలిన చిత్తులకి. కానీ ఇక్కడ పరమ సుందరమైనటువంటిది శాశ్వతమైనటువంటి పరమాత్మతత్వమే అనేటువంటి విషయం తెలియకపోవడం చేత జీవుడేం చేస్తాడు? ఎల్లప్పుడూ కూడా అస్థిరమైనటువంటి ప్రాపంచక పదార్థాలను కోరుకుంటూ ఇంకా కూడా పరమాత్ముని యొక్క ప్రాప్తి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అటువంటి వానికి ఏమాత్రం కూడా ఆ పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది కాదు కదా అని చెబుతూ దానిని గురించి ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుందాం. గతంలో అంటే పూర్వకాలంలో ఒక ధనికుడు ఉన్నాడు. ఆయన చక్కని గృహాన్ని నిర్మించుకున్నాడు.
అలా నిర్మించాలి అనుకొని తన సేవకునికి ఏం చేశాడంటే చక్కగా ఉన్నటువంటి అందమైన గృహాన్ని నిర్మించుకోవాలనుకున్నాడు. కొంత ద్రవ్యాన్ని ఇచ్చాడు. గరుకుతనం లేకుండా నున్నగా సొంపుగా ఉన్నటువంటి కొన్ని కొయ్య స్తంభాలను ఆయన గృహం యొక్క నిర్మించే కార్యం కోసం తీసుకొని రావాల్సిందిగా ఆదేశించాడు. వాడేం చేశాడు, ఆ డబ్బు పుచ్చుకున్నాడు. అనేక గ్రామాలు పట్టణాలు తిరిగాడు. ఎక్కడ చూసినా కూడా కొయ్యలు ఎలా ఉన్నాయంటే ఒకంత గరుగ్గానే ఉన్నాయి. అలా ఉండడం వల్ల తన యజమానికి ఇవి పనికిరావు అని వాడు నిశ్చయించుకున్నాడు. ఇక అద్భుతమైనటువంటి టేకు కొయ్యను కూడా ఏం చేశాడంటే మనం ముందు చెప్పుకున్నట్లుగానే దానిపైన కూడా గరుకు అనేటువంటిది ఉండడం చేత దానిని కూడా తిరస్కరించాడు, వద్దు అనుకున్నాడు. చిట్ట చివరకు ఒకానొక గ్రామం చివర ఉన్నటువంటి అరటి తోట మీద అతని యొక్క దృష్టి పడింది. ఆ అరటి స్తంభాలను చూశాడు. ఆహా, ఇవి ఎంత నునుపుగా ఉన్నవి, ఎంత సొగసుగా కనబడుతూ ఉన్నవి. గరుకుతనం ఏ కోశానా కూడా లేదే. చూచిన వారి మనసులను ఎప్పటికీ కూడా సౌందర్యాతిశయం చేత ఎలా ఆకర్షించి వేస్తూ ఉన్నవి. అయితే మా యజమాని అదృష్టం పండింది. దైవికంగా అద్భుతమైనటువంటి స్తంభాలు దొరికినాయి. ఇక వీటిని వదలకూడదు అని నిశ్చయించుకున్నాడు. అత్యధికమైనటువంటి ఎక్కువ డబ్బును చెల్లించి వాటిని అన్నింటినీ కూడా బల్ల మీద వేసుకొని యజమాని వద్దకు తీసుకువచ్చాడు. ధనికుడు అది చూశాడు. యజమాని, ఏమిరా, ఎందుకు పనికిరానివి తెచ్చావు అని వానిని అడిగాడు. వాడు అంటున్నాడు, మహాప్రభో, తమ అదృష్టవశము చేత ఎంతవరకు ఎవ్వరికీ దొరకనటువంటి చక్కని నూనెపైన స్తంభాలు చక్కగా దొరికినాయి అని ఆ సేవకుడు పలికాడు. ధనికుడు అంతటా ఏమంటున్నాడంటే, ఓరే ఎర్రివాడా, పై సౌందర్యం చూసి నీవు మోసపోయావు కదరా. ఈ స్తంభాలకి లోపల ఏమీ చేవ ఉండదు, సత్తువా ఉండదు. ఇవి ఒకదాన్ని ఒలిస్తే మరొకటి ఒట్టి పట్టలు మాత్రమే ఇందులో ఉన్నవి. ఇటువంటి నీచమైన తుచ్చ పదార్థాలపై మీద ఎంత డబ్బు తగలబోసావురా మూర్ఖుడా అనే సేవకుణ్ణి మందలించాడు. అతని అజ్ఞానానికి అవివేకానికి ఆశ్చర్యపోయాడు. అంటే ఇప్పుడు ప్రాపంచిక జనుల యొక్క స్థితి కూడా ఎలా ఉన్నది అంటే సరిగ్గా ఈ విధంగానే ఉన్నది. ఎలాగంటే పై మెరుగులు చూసి వారు మోసపోతూ ఉన్నారు. దీర్ఘంగా ఉన్నటువంటి దానిని గురించి విచారించడం లేదు. ఎలాగంటే సున్నపు ముద్దలను చూసి వెన్న ముద్దలని భ్రమిస్తూ ఉన్నట్లుగానే విచారించి చూసినట్లయితే ఇక దృశ్య వస్తువులందు వాస్తవమైనటువంటి సౌందర్యం కానీ నిజమైనటువంటి సుఖం కానీ ఉన్నాయా? లేవు కదా. నశించిపోయేటువంటి పదార్థాలకు సౌందర్యం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఉండదు. అటువంటి వాని యందు సుఖం ఉంటుందా మరి? అది ఉండదు. ఒకవేళ సౌందర్యము అనేటువంటిది వాని యందు ఉన్నట్లయితే భూతకాలంలో, భవిష్యత్తు కాలంలో, ఈ యొక్క వర్తమాన కాలంలో 3 కాలాల యందు కూడా దాని యందు ఉన్నటువంటి సౌందర్యము మారకుండా, ఏ మార్పులకి లోను కాకుండా ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈరోజు ఎంతో చక్కగా ఉన్న పూలమాల తెచ్చుకుంటాం, అది రేపటికి ఏమవుతుంది? ముడుచుకుపోతుంది. తర్వాత ఇక ఈరోజు సుగంధాన్ని మంచి వాసనను వెదజల్లినటువంటి ఆ వస్తువే కొద్ది రోజులుంటే క్రుళ్ళిపోయి చెడు వాసన వ్యాపింపజేస్తూ ఉంది. అలాగే ఈరోజు యవ్వనమునందు లోకైక సుందరి అంటే మనం మిస్ యూనివర్సు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అటువంటి స్త్రీలు కూడా మంచి ఖ్యాతిని, కీర్తిని పొందుతారు. అయినా కూడా ఆ పొందినటువంటి మగువైనా సరే ఆ మహిళ ఏమవుతుంది? కొంతకాలానికి ముసలితనం అనేటువంటిది కబలింపబడుతుంది కదా. ప్రతి శరీరానికి మార్పులు అనేటువంటివి తథ్యం. శరీరం మాత్రమే కాదు, ప్రతి వస్తువుకి మార్పులు అనేవి తప్పనిసరి. అలా ఎప్పుడైతే ముసలితనము చేత ఆ స్త్రీ శరీరం ఒకప్పుడు విశ్వసుందరి అని చెప్పబడినటువంటి ఆమె ఒక 30-40 సంవత్సరాలు గడిచేటప్పటికి ఏమవుతుంది? కురూపిలాగా తయారవుతుంది. లేకపోతే అనేక వ్యాధుల చేత ఆక్రమింపబడి అందవిహీనంగా మారిపోతుంది.
అంటే ఈరోజు మనల్ని ఎంతగానో ఆకర్షించి నోటికి ఇంపుగా రుచిగా కమ్మని వాసనతో ఉన్నటువంటి స్వాదిష్టమైనటువంటి భోజనం రేపటికేమవుతుంది, పాచిపోతుంది. ఎల్లుండికి నీరుగారి బూజు పట్టిపోతుంది. దగ్గరకు వచ్చినంత మాత్రాన వాంతిని కలగజేసేటంత వికారంగా తయారవుతుంది. ఇటువంటి వస్తువులు ఎంత మనం సౌందర్యాన్ని చూడడం, ఒకవేళ చూసినా కూడా అది ఏ పాటిది కాబట్టి. అందుకే ఏ థింక్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. అంటే సుందరమైనటువంటి వస్తువు ఎల్లప్పుడూ కూడా సుఖాన్నే కలగజేస్తూ ఉంటుంది అనేటువంటి సూక్తి అయితే ఉన్నది కదా మనకు. అయితే వస్తువే అస్థిరమై, అసలు వస్తువే స్థిరము లేనటువంటిది అయితే కొంతకాలానికి ఆ వస్తువుకు పెట్టినటువంటి పేరు ఉండదు, దాని యొక్క రూపము ఉండదు. ఎలాగా అంటే కొంతకాలానికి నామరూపాలు లేకుండా దాటిపోతూ ఉండగా ఇంకది ఎల్లప్పుడూ కూడా ఎలా సుఖాన్ని కలగజేస్తూ ఉంటుంది, చేయదు కదా. కాబట్టి ఎల్ల కాలములందు కూడా, అంటే జరిగిపోయిన కాలమునందు, జరుగుతూ ఉన్న కాలమునందు, రాబోయేటువంటి కాలమునందు కూడా ఒక్కలా ఉండేటువంటి పరమాత్మ ఒక్కటి మాత్రమే ప్రపంచమునందు సుందరమైనటువంటి వస్తువు. కానీ మార్పులు చేర్పులకు లోనయ్యి అస్థిరమైనటువంటి అస్వరములకు ఈ పంచభూతాల చేత నిర్మించబడినటువంటి పాంచభౌతిక పదార్థాలు అయితే సుందరమైనవి కానే కావు. ఒకవేళ దృశ్య వస్తువులందు ఎవరైనా సరే రమణీయత్వాన్ని గనక, అందమైన సుందరత్వాన్ని చూచినట్లయితే అది ఆపాత రమణీయత్వమే అవుతుంది, కానీ శాశ్వతమైనటువంటి సౌందర్యము కానే కాదు కదా. అటువంటి దాని వలన ఈ ముముక్షువులు మోక్షము చెందాలి అనుకునేటువంటి సాధక లోకానికి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి లోకోత్తర సౌందర్యం ఎక్కడ ఉన్నది? కేవలం అంటే కేవలము ఒక్క పరమాత్మ యందే శాశ్వతమైన అధిష్టాన వస్తువైన ఆ యొక్క పరమాత్మ తత్వము తప్ప ఇంకా దేని యందు కూడా సౌందర్యము అనేది లేదు. ఆ సౌందర్యం ఎటువంటిది? లోకోత్తర సౌందర్యం. దేహానికి లోకానికి కూడా పంచభూతాలకి అతిక్రమించినటువంటి సౌందర్యం, శాశ్వత సౌందర్యం. అది కేవలం పరమాత్మ యందే ఉన్నది అని నిశ్చయించినప్పుడు మనం ఆ సుందరమైన శాశ్వత సుందరమైన పరమాత్మ తత్వాన్నే కదా ఆశ్రయిస్తాము. అయితే శాశ్వతమైనటువంటిదే కదా పరమ సుందరమైనది. ఏది స్థిరంగా ఉంటుందో అదే అందమైనది. అంతేకాని అస్థిర రూపాలతో ఉండి మార్పులకు లోనయ్యేటువంటిది ఏమాత్రం అందంగా ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి జీవుడు ఏం చేయాలి? శాశ్వత పరమాత్మ తత్వాన్ని ఆశ్రయించుకోవాలి. అలా ఆశ్రయించుకున్నప్పుడే తరిస్తాడు. కానీ నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ అస్థిరమైనటువంటి ఈ ప్రాపంచిక పదార్థాలను ఎప్పటికీ ఆశ్రయించకూడదు అని తెలియజేస్తూ, ఇలా భౌతిక సంబంధమైనటువంటి శాస్త్ర పాండిత్యము మొదలైనవి కొందరు మాత్రము కలిగి ఉన్నప్పటికీ కూడా హృదయమునందు ఆ ఆత్మతత్వం గురించినటువంటి పవిత్రత లేదు. అలా ఎటువంటి హృదయ పవిత్రత అనేటువంటిది? శుద్ధమైన చిత్తము లేకుండా ఆత్మ యొక్క అన్వేషణ, అంటే ఆత్మతత్వాన్ని గురించి కనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నానికి చేస్తూ ఉంటారు. మరికొందరు ఏం చేస్తారంటే కేవలము వేషధారుడుగా ఉంటారు. అంటే కాషాయాంబరాలను ధరిస్తారు, బాగా జడలు పెంచుతారు, ఇంకా కూడా పూసమాలలు తులసిమాలలు కూడా రుద్రాక్షమాలలు దండిగా మెండుగా వేస్తారు. అలా వేషధారులుగా ఉన్నవారే ధ్యానము జపము తపము చేసినట్లు కనబడతారు. కనబడడం వేరు, చేయడం వేరు కదా. అలాగే ధ్యానాదులను చేసినట్లుగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారు, కనబడేటువంటి వారు ఏం చేస్తారు అంటే వారి యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోలేరు. వారి ప్రతి ఇంద్రియము కూడా పైకొని నలుగురి కోసమే తన యొక్క వేషాలు భాష మార్చుకొని ధ్యానం చేస్తున్నట్లు నాటకమాడుతూ ఆ విధంగా కపటత్వంతో ఉన్నటువంటి వారు, నలుగురికి కనిపించాలని చూపించేటువంటి వారు ఇంద్రియాలను నిగ్రహించలేని కారణము చేత వారికి వారి యొక్క చిత్తము శుద్ధత్వాన్ని పొందలేదు.
అలా చిత్తశుద్ధి లేని కారణము చేత ఆత్మతత్వాన్ని తమ యందు చూడజాలరు అని కదా మనకి ఘంటాపదంగా పరమాత్మ చెప్పివేశారు. అంటే మనం ఏదైనా సరే పైరు చక్కగా రావాలి అంటే ఆ భూమిని బాగా చక్కగా దున్నాలి, ఉన్నటువంటి గడ్డి మొత్తం అంతా కూడా కలుపు తీసేయాలి, ఆ యొక్క నేలను శుద్ధం చేయాలి, దానిని ఎరువు చల్లాలి, ఆ తర్వాత విత్తనం పెట్టి నీళ్లు పెట్టినప్పుడు చక్కగా పైరు అవుతుంది. అలాగాకుండా దున్ననవసరం లేకుండా, కలుపు తీయకుండా, లేదు ఓషర క్షేత్రము అంటే తొండలు గుడ్డులు పెట్టేటువంటి ఆ యొక్క క్షేత్రంలో విత్తనాలు వేసి నీరు పెట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు, శుద్ధత్వము, మరి కలుపులు దున్నడం అనేది ఏమీ చేయకుండా విత్తనం ఒక్కటి వేస్తే మొలుస్తుందా? మొలవదు కదా. ఒకవేళ విత్తనం వేసినా మొలవదు, వేయకపోయినా మొలవదు, పెరగదు. ఒకవేళ విత్తనం మొలిచినా అది వృద్ధి చెందుతుందా అంటే పెరగదు. ఒకవేళ పెరిగినా కూడా అది బలహీనంగా ఉంటుందే కానీ ఫలితం రాదు. అలాగే ఈ సాధన చతుష్టయ సంపత్తి మొదలైనటువంటి వాటి ద్వారా చిత్తాన్ని ముందుగా శుద్ధం చేసుకోవాలి. అప్పుడు ఆత్మవిచారణ అనేటువంటి ధ్యానాన్ని చేయాలి. అటువంటి ఆత్మవిచారణ ధ్యానాల ద్వారా మాత్రమే అతి సులభంగా ఆత్మ అనేటువంటిది అనుభూతి చెందుతాడు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనీ, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.